హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. ఇదివరలో రాశులకు సంబంధించింది, రాష్ట్రాధిపతులకు సంబంధించింది, వారికి సంబంధించిన నవరత్నాలు, వాళ్ళకి సంబంధించిన అదృష్ట సంఖ్యలు ఇవన్నీ మనకు తెలుసుకున్నాము. ఇప్పుడు ఎలాగో రత్నాలు ధరించాలనుకున్నారు, ఉంగరం వేసుకోవాలనుకున్నారు, ఎంత వెయిట్ క్యారెట్స్ కూడా వివరించడం జరిగింది. ఆ క్యారెట్స్ సంబంధించి కూడా కొనుక్కుంటారు. మరి ఇంకొంచెం రాశి మనకు అనుకూలించాలంటే ఇంతకుముందు అనుకున్నాం, రాశి అంటే కుప్పతో పాటు ఒక గంప ఎక్స్ట్రా వేస్తే కుప్ప పెరుగుతుంది, ఇంకో గంప వేస్తే కుప్ప పెరుగుతుంటుంది. ఆ విధంగా రాశికి సంబంధించిన గ్రహానికి సంబంధించిన రథధారణ, తర్వాత ఆ సంఖ్యలు, వెయిట్ సంఖ్యలు, ఆ కలరు, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి డిజైన్స్ ఉన్నాయి. అవి ఏ డిజైన్లో వేసుకుంటే మంచిది, మీ ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు. కానీ పర్టికులర్ డిజైన్స్ ఆ గ్రహాలకు ఇచ్చారు కాబట్టి ఏ డిజైన్ వేసుకుంటే మంచిది అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఇప్పుడు సింహరాశి వాళ్ళు ఎటు కెంపు వేసుకోవాలనుకున్నారు కాబట్టి ఒకటి క్యారెట్, ఒక డిజైన్ నెంబర్ 1 వచ్చినట్టుగా వేసుకుంటారు. ఆ సింహరాశి వాళ్ళు కెంపు వేసుకున్నప్పుడు ఆ బంగారుకి డిజైను సూర్యుని వలె ఉండాలి. అంటే కటింగ్స్ చుట్టూ సూర్యుడు మన బొమ్మ వేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కటింగ్స్ ఉండేటట్టుగా ఉంటే అటు రవి చాలా అనుకూలిస్తాడు. అలాగే కర్కాటక రాశి వాళ్ళు చంద్రుడు అంటే నిండు చంద్రుడు అనేది కాదు. నాట్యశాస్త్రంలో కూడా అర్ధచంద్ర అంటారు. అంటే అమావాస్య తర్వాత వృద్ధి చంద్రుడు 4వ రోజు చంద్రకళ అంటారు దాన్ని. సో అర్ధచంద్ర లేదా చంద్రకళ, అర్ధచంద్ర వేరు, చంద్రకళ వేరు. చంద్రకళ లైట్గా సన్నగా ఉంటుంది, అర్ధచంద్ర కొంచెం మామూలుగా ఉంటుంది. అలా అర్ధచంద్రాకారంలో ఉండేది కూడా వేసుకోవచ్చు. ఇక మేష వృశ్చిక రాశి వాళ్ళు కుజుడు అధిపతి కాబట్టి ఆయనకి ట్రయాంగిల్లో ఆ పక్కన వారి ధరిస్తే చాలా బాగా పనిచేస్తుంది. ఈ ట్రయాంగిల్ ధరించేటప్పుడు ఒక గమనిక, ట్రయాంగిల్లో 3 కోణాలు సమానంగా ఉండవు. ఒక కోణం మీరు బాగా తీక్షణంగా అబ్జర్వ్ చేస్తే ఒక కోణం కొంచెం పొడుగ్గా కనబడుతుంది. ఏదైతే పొడుగ్గా కనబడిందో ఆ కోణం భుజం మీదకి వచ్చేట్టుగా పెట్టుకోవాలి. ఉంగరం మనం చేయి దించినప్పుడు భుజం మీదకి అది చూస్తుండాలి. కింద ఫ్లాట్గా ఉంటుంది, అది భూమికి సంబంధించింది. సో ఈ పగడం వేసుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఉంగరంలో పొదిగేది కూడా చాలా జాగ్రత్తగా పొదగాలి. ట్రయాంగిల్ పగడం, ఆ పగడాల్లో కూడా ట్రయాంగిల్ అని వచ్చినాయి. ఇప్పుడు ఏదో ఒక పగడం వేసుకుంటారు, ట్రయాంగిల్ ఉన్నా లేకపోయినా వేసుకుంటారు అనుకోండి. ట్రయాంగిల్ యొక్క డిజైన్లో వేసుకోండి. ఆ ట్రయాంగిల్ డిజైను ఒక కోణం పైకి ఉండాలి. ట్రయాంగిల్ పగడం అంటే కూడా ఒక కోణం పైకి ఉండాలి. అలాగే మిథున కన్య రాశుల వాళ్ళు పచ్చ వేసుకుంటారు కాబట్టి దోసకాయ గింజ బొట్టు పెట్టుకుంటాం మనం. ఆ విధంగా కింద కొంచెం వెడల్పుగా పైన పూసిగా వచ్చేటట్లుగా ఆ విధంగా వేసుకోవచ్చు. అంటే మనం శక్తివేల్, సుబ్రహ్మణ్యస్వామికి శక్తివేల్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా డిజైన్ చేసుకొని మధ్యలో పచ్చ వేసుకోవాలి. ఆ కూసి కూడా, ఆ కొస కూడా శక్తివేల్ కొస ఎట్టుంటుందో ఆ విధంగా భుజం మీదకి వచ్చినట్టుగా చేసుకోవాలి. ఇక ధనస్సు మీన రాశి వాళ్ళు ఎలా వేసుకోవాలి అంటే చతురస్రాకారంలో వేసుకోవాలి. చతురస్రాకార డిజైన్లో తెలుపు పిశరాగం పొదిగి వేసుకుంటే శుభం చేకూరుతుంది. ఇక వృషభ తుల రాశి వాళ్ళు ఒరిజినల్ డైమండ్ వేసుకోవాలి కాబట్టి వాళ్ళు పంచకోణాకారం, మనం ఇట్లా డిజైన్ లాగా వేస్తారు పంచకోణాకారం అని, 5 కోణాలు ఉంటాయి. ఆ విధంగా ఉంగరాన్ని డిజైన్ చేసుకొని మధ్యలో ఒరిజినల్ డైమండ్ పొదిగితే ఆ వృషభ తుల రాశులకు చాలా మేలు జరుగుతుంది. అలాగే మకర కుంభరాశుల వాళ్ళు శని అధిపతి కాబట్టి శనికి కాస్త బాణాకారంలో ఉండేటట్లుగా, అంటే చేటలాగా ఉంటుంది, పైన థ్రెడ్ కూడా ఉంటుంది, ఈ సైడ్ కుచ్చులు లాగా ఉంటాయి. అట్లా బాణాకారంలోనే ఆ ఉంగరం డిజైన్ చేసుకొని అందులో నీలం పొదిగి వేసుకుంటే చాలా మంచిది. బాణాకారం కూడా కింద హాఫ్ రౌండ్ కింద ఉండేటట్టుగా, థ్రెడ్ పైకి ఉండేటట్టుగా వేసుకోవాలి. ఇక రాహుకేతువులకు వేసుకున్నప్పుడు
రాహుకు వేసుకున్నప్పుడు అంటే గోమేధికం చాటాకారంలో ఉంటుంది డిజైన్. ఇక కేతుకు సంబంధించింది వేసుకున్నప్పుడు వైడూర్యం ఫ్లాగ్ లాగా ఉంటుంది. ఇట్లా లైన్ నుండి ఇట్లా వచ్చి ఇట్లా వస్తుంది ఫ్లాగ్ లాగా. సో ఈ విధంగా ఆ గ్రహాలకు సంబంధించిన ఫ్లాగ్స్ ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన ఫ్లాగ్స్ మనం కురుక్షేత్రంలో ఆంజనేయ స్వామి ఫ్లాగ్ ఏ విధంగా ఉందో దాని విషయం మళ్ళా వేరే వీడియోలో తెలుసుకుందాం. అలా వీళ్ళకందరికీ ఆయా ఫ్లాగ్స్ కలర్లో ఉన్నాయి కాబట్టి ఫ్లాగ్స్ ఉన్నాయి కాబట్టి ఆకారాలతోనే మనం ఉంగరాలు వేసుకుంటే చాలా మేలు జరుగుతుంది. ఇక సింహరాశి వాళ్ళు కేవలం బంగారంలోనే ధరించాలి. ఒకవేళ వెండిలో కూడా ధరించవచ్చు, నో ప్రాబ్లం. కానీ జాతి రాళ్ళు కాబట్టి ఆయన గ్రహాలకు అధిపతి కాబట్టి బంగారంలో వేసుకోవడం దోషం ఉండదు. కర్కాటక రాశి వాళ్ళు వెండిలో ధరిస్తే చాలా బాగా మేలు జరుగుతుంది. లేదు నేను బంగారంలో వేసుకుంటానంటే వేసుకోవచ్చు, కానీ వెండి చాలా పవర్ఫుల్గా ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళు. ఇక మేష వృశ్చిక రాశి వాళ్ళు రాగిలో వేసుకుంటే బాగుంటుంది, కానీ రాగి మనకు నల్లగా అయిపోతుంది కాబట్టి బంగారంలో ధరించడమే మేలు. అలాగే మిథున కన్యా రాశి వాళ్ళు దాన్ని ఏమంటారు, ఇత్తడిలో వేసుకుంటే మంచిది. ఇత్తడి కూడా నలుపు అయిపోతుంది, ఇత్తడిలో ఉంగరాలు చేయరు కాబట్టి బంగారంలో వేసుకోవడమే శుభకరం. వెండిలో వేసుకుంటాను సార్ అంటే వేసుకోకూడదు, మళ్ళా బుధుడికి చంద్రుడికి లేదు కదా, వేసుకోకూడదు. మిగిలినవైతే ఏదో. అలాగే ధనుసు మీన రాశుల వాళ్ళు తెలుపు పుష్యరాగం ఇత్తడి కంచు కలిసిన లోహంతో వేసుకోవచ్చు, కానీ అవి కూడా తయారు చేయరు. అసలు ఇప్పుడు ఒరిజినల్ కంచే దొరకట్లేదు, కానీ బంగారం అంగడిలో అవి కూడా తయారు చేయరు కాబట్టి బంగారంలో వేసుకోవడం శుభకరం. వృషభ తుల రాశుల వాళ్ళు ప్లాటినంలో వేసుకుంటే చాలా మంచిది. బంగారం కంటే ప్లాటినం రేటు తక్కువ ఇప్పట్లో. అయితే ప్లాటినం కూడా కొంచెం నలుపు అవుతుంది కాబట్టి వెండిలాగా కనబడుతుంది కాబట్టి బంగారంలోనే శుభకరం. మకర కుంభరాశి వాళ్ళు ఇనుములో ధరించాలి. ఇనుములో ఆ యొక్క నీలం ధరించాలి, అప్పుడు పవర్ బాగుంటుంది. కానీ ఇనుముతో ఉంగరమే చేయరు ఒకటి. రెండోది, అంత రేటు పెట్టుకొని ఇనుము ఉంగరాలు మనం వేసుకుంటే చూసేవాళ్ళు అదే మనకు బ్యాడ్ ఎలిమెంట్స్ మన మీద ప్రయోగం అయ్యే అవకాశం ఉంది కాబట్టి అది కూడా వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అన్ని గ్రహాలకు అన్ని లోహాలకి ఉత్తమమైన లోహం ఏదంటే బంగారము. అందుకే మనం పూజల్లో కూడా బంగారం ఎక్కువ వాడతాం, సువర్ణ మంత్రపుష్పం అంటాం. సో పుష్పాన్ని కూడా సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి అంటాం. సో బంగారం శ్రేష్టం కాబట్టి అన్నీ కూడా బంగారంలో వేసుకోవచ్చు. చంద్రుడికి పర్టికులర్గా వెండిలో వేసుకోవచ్చు. హరి ఓం. ఇక రాహుకేతుల విషయంలోకి వస్తే కూడా వీళ్ళకి పంచలోహాల్లో వేసుకుంటే చాలా శ్రేష్టం ఉంటుంది. పంచలోహాల్లో ఆల్రెడీ చేస్తారు, ఉంగరాలు చేస్తారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేదు. బంగారంలో వేసుకుంటామంటే మనం 1 సంవత్సరం ధరించే ఉంగరానికి బంగారంలో వేసుకోవడం ఎందుకు అది. కాబట్టి క్యారెట్ ప్రకారం ఎక్కువ రేటు పెట్టి మనం కొంటాం కాబట్టి వీలైన మటుకు బంగారంలోనే ధరించడం చాలా శుభకరం. హరి ఓం. జై శ్రీమన్నారాయణ.